బాండ్లీలో వాటర్ వేసుకొని తోటకూరని కాడలతో సహా వేసుకోవాలి. వీటిని మెత్తగా ఉడికించుకొని మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలి. ఈ విధంగా పేస్ట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో శనగపిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, పసుపు, గరం మసాలా పౌడర్ వేసి ఈ విధంగా మెత్తగా కలుపుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక బౌల్లోని ఆయిల్ రాసి దాంట్లో ఈ పేస్ట్ అంతా వేసి కేక్ లాగా ఉడికించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని వీటిని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసి దీంట్లో ఈ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుని వేసుకుని ఒక 10 నిమిషాలు చేసుకుంటే సరిపోద్ది.